నమస్కారం. జై కేదార్, జై బద్రీ విశాల్. 2026లో పవిత్రమైన చార్ధామ్ యాత్రకు సిద్ధమవుతున్న మీ అందరికీ స్వాగతం. ఈ హిమాలయ ప్రయాణం కేవలం ఒక ట్రిప్ కాదు, ఇది మన ఆత్మతో మనం మమేకమయ్యే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. అయితే ఒక ముఖ్యమైన విషయం, 2026వ సంవత్సరానికి గాను యాత్రా నిబంధనలలో చాలా కఠినమైన మార్పులొచ్చాయి. ఎన్నో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. రాబోయే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, అసలు ఈ యాత్రను సురక్షితంగా ఎలా పూర్తి చేయాలో ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయాలు ఇవే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యమునోత్రి మరియు గంగోత్రి విశేషాలు, కేదార్నాథ్ సవాలు, బద్రీనాథ్, ఇలా అన్ని వరుసగా చూద్దాం. మీరు ప్రశాంతంగా వినండి. అడుగడుగునా నేను మీకు ఒక తోడుగా ఉంటూ మార్గనిర్దేశం చేస్తాను. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాత్రలో వేయాల్సిన మొట్టమొదటి అడుగు గురించి మాట్లాడుకుందాం. అదే తప్పనిసరి రిజిస్ట్రేషన్. చూడండి, మీరు టికెట్లు బుక్ చేసుకునే ముందు చేయాల్సిన మొట్టమొదటి పని ఈ రిజిస్ట్రేషన్. ఇది ఫ్రీనే, కాని చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం పోర్టల్ ఉంది, టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్ ఉంది, వాట్సాప్ కూడా ఉంది. కానీ ఇక్కడ నా చిన్న సలహా ఏమిటంటే, వెబ్సైట్ సర్వర్లపై భారీ ఒత్తిడి ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకుండా వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం అత్యంత నమ్మకమైన ఎంపిక. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. మనందరం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం, అందులో డిజిటల్ క్యూఆర్ కోడ్ ఉంటే చాలు కదా అనుకుంటాం. కానీ ఆ కొండల మీద ఎప్పుడు మొబైల్ బ్యాటరీ అయిపోతుందో ఎవరికి తెలుసు చెప్పండి. అందుకే మీ యాత్రా రిజిస్ట్రేషన్ లెటర్ ప్రింటౌట్ కాపీ తప్పకుండా చేతిలో ఉంచుకోండి. ప్రతి చెక్ పాయింట్ దగ్గర స్కానింగ్ జరుగుతుంది. ఇది మీ దగ్గర ఉండటం ప్రాణరక్షణ నియమం లాంటిదని మర్చిపోకండి. ఇక రెండో అతి ముఖ్యమైన విషయం, మన ఆరోగ్యం మరియు ప్రయాణ సమయం. పర్వతాల మీద ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు కదా. ఈసారి అమలు చేస్తున్న కఠినమైన స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఏమిటో తెలుసుకుందాం. ఈసారి మీ రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ నేరుగా హెల్త్ మానిటరింగ్తో లింక్ అయి ఉంటుంది తెలుసా. 11,000 అడుగుల ఎత్తులో మామూలు కంటే మన శరీరానికి 40% తక్కువ ఆక్సిజన్ లభిస్తుంది. ఇది మామూలు విషయం కాదు. అందుకే బేస్ క్యాంపుల దగ్గర బీపీ, షుగర్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఒకవేళ ఆక్సిజన్ తక్కువగా ఉంటే చట్టపరంగా మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వరు. అందుకే దయచేసి పోర్టబుల్ ఆక్సిజన్ క్యాన్లు, డాక్టర్ సూచించిన డయామాక్స్, ఓఆర్ఎస్ ఉన్న ఒక చిన్న మెడికల్ కిట్ ఖచ్చితంగా మీ వెంట ఉంచుకోండి. మరి యాత్రకు ఏ కాలం ఉత్తమమో గమనిస్తే, ఏప్రిల్ నుంచి జూన్ వరకు రద్దీ మామూలుగా ఉండదు. రోజుకు సుమారు 18,000 మంది కేదార్నాథ్లోనే ఉంటారు. జులై, ఆగస్ట్ నెలల్లో వర్షాల వల్ల కొండచర్యలు విరిగిపరే భయం ఉంటుంది. ఇక సెప్టెంబర్, అక్టోబర్ దీన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటారు. వాతావరణం ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకో విషయం, ఆ కొండలో ప్రయాణించేటప్పుడు గూగుల్ మ్యాప్స్ అస్సలు నమ్మకండి. 5 గంటల ప్రయాణానికి 9 గంటలు పట్టొచ్చు. సో కొండ ప్రాంతాల గురించి బాగా తెలిసిన లోకల్ డ్రైవర్తో ఒక 4X బండిలో వెళ్లడమే 100% సేఫ్. ఇదొక ఆశ్చర్యపోయే వాస్తవం. పైన ఎత్తైన ప్రాంతాల్లో దాదాపు 70% యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ అవుతాయి. నెట్వర్క్ సరిగ్గా ఉండదు. కాబట్టి కనీసం ఒక 12,000 నుంచి 15,000 రూపాయల వరకు చిన్న నోట్లు క్యాష్గా పట్టుకెళ్లడం మర్చిపోకండి. అలాగే ఇంకో చిన్న సలహా, ఆ కొండల వంకర రోడ్లల్లో ప్రయాణించేటప్పుడు కడుపులో వికారం రాకుండా ఉండాలంటే మాండ్వా రోటీ లాంటి తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోండి. సరే, ఇక మన అసలు ప్రయాణం మొదలుపెడదామా? ముందుగా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి యమునోత్రి, గంగోత్రి ధామ్. ఎప్పుడైనా సరే ఈ పవిత్రమైన యాత్ర సవ్యదిశలో అంటే క్లాక్వైజ్లోనే చెయ్యాలి. ముందుగా బేస్ క్యాంప్ నుంచి యమునోత్రి, ఆ తర్వాత గంగోత్రి, అటుపైన కేదార్నాథ్, లాస్ట్కి బద్రీనాథ్. ఇదే కరెక్ట్ ఆర్డర్. ఈ మొదటి 2 స్థానాల మధ్య శారీరక శ్రమలో చాలా పెద్ద తేడా ఉంటుంది. యమునోత్రి వెళ్లాలంటే జానకి చట్టి నుంచి ఒక 6 కిలోమీటర్లు చాలా కష్టమైన నిటారుగా ఉండే నడకుంటుంది. ఉదయం 4:30కే బయలుదేరడం మంచిది. పైకి వెళ్లాక సూర్యకొండలో మరుగుతున్న వేడి నీటిలో బియ్యం వండి ప్రసాదంగా సమర్పిస్తారు. అదొక అద్భుతమైన అనుభవం. అదే గంగోత్రిలో అయితే బేస్ క్యాంప్ నుంచి కేవలం ఒక 1/2 కిలోమీటరు సులభమైన నడక మాత్రమే. ఆ తర్వాత గంగోత్రి నుంచి గుప్తకాశీకి వెళ్లే ఒక 10 గంటల లాంగ్ డ్రైవ్లో అందమైన దేవప్రయాగ, రుద్రప్రయాగ కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక 4వ విభాగం కేదార్నాథ్. ఈ యాత్ర మొత్తంలో ఎంతో భక్తిశ్రద్ధలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అతిపెద్ద సవాలు ఇదే.
గౌరీకుండ్ నుంచి మొదలయ్యే 16 కిలోమీటర్ల దైవికమైన ప్రయాణం. ఇక్కడ మీకొక ప్రాణరక్షణ మంత్రం చెప్తాను. ఈ మాటని మీ మనస్సులో బాగా ముద్రించుకోండి. దోపహర్ తక్ పహాడ్ సే నీచే అంటే మధ్యాహ్నంకల్లా కొండ కిందికి దిగిపోవాలి. ఎందుకంటారా? మధ్యాహ్నం 12 గంటల తర్వాత అక్కడ వాతావరణం క్షణాల్లో ఎలా మారిపోతుందో ఎవ్వరూ ఊహించలేరు. కేవలం ఒక 20 నిమిషాల వ్యవధిలో టెంపరేచర్ 10 డిగ్రీల దాకా పడిపోయే భయంకరమైన అవకాశం ఉంటుంది. అందుకే కేదార్నాథ్ కోసం కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఫాలో అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం వెళ్లి రాత్రికి వచ్చేద్దామని ప్లాన్ చేసుకోకండి, పైనే స్టే చేసేలా చూసుకోండి. అలాగే మీ ఎనర్జీ కాపాడుకోవడానికి సోన్ప్రయాగ్ కంటే గౌరీకుండ్లో బస చేయడం బెటర్. ఒకవేళ హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడ చేసి స్కామర్ల బారిన పడకండి. కేవలం అఫీషియల్ ఐఆర్సీటీసీ హెలియాత్ర వెబ్సైట్లోనే బుక్ చేయండి. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం, గుడి లోపలికి ఫోన్లు, కెమెరాలు అస్సలు తీసుకుపోనివ్వరు. మీ వస్తువులు క్లాక్ రూమ్ లాకర్లో పెట్టుకోవడానికి ఒక చిన్న తాళం తీసుకెళ్లడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 5వ విభాగం బద్రీనాథ్. యాత్రలో ఇదే చివరి ప్రధాన ఘట్టం కదా. జోషిమఠ్లోని నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత తప్తకుండ్లోని వేడినీటి బుగ్గల్లో స్నానం చేయడం మన శరీరానికి, మనస్సుకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడొక చిన్న విషయం మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. బద్రీనాథ్ గుడి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మూసివేస్తారు. చాలామంది కేదార్నాథ్ నుంచి ప్రయాణించి మధ్యాహ్నం ఆ టైమింగ్కే చేరుకుంటారు. టైమింగ్స్ చూసుకోకపోతే గంటల తరబడి ఆ చలిలో వేచి ఉండాల్సొస్తుంది. ఒకవేళ అలా వెయిట్ చేయాల్సి వచ్చినా ఫర్వాలేదు. ఆ గ్యాప్లో మన భారతదేశపు చివరి గ్రామమైన మాణాకు వెళ్ళి వ్యాసగుహ, భీంపుల్ ప్రశాంతంగా చూసుకుని రావచ్చు. అలాగే ఈ చార్ధామ్ యాత్రను సంపూర్ణం చేసే కొన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కేదార్నాథ్కు 1 కిలోమీటర్ పైన భైరవనాథాలయం ఉంటుంది. అది ఖచ్చితంగా దర్శించుకోవాలి. అలాగే శివపార్వతుల పెళ్లి జరిగిన త్రియోగినారాయణ్ టెంపుల్. ఇక్కడ అఖండ ధుని శతాబ్దాలుగా వెలుగుతూనే ఉంటుంది తెలుసా. ఇక లాస్ట్కి శ్రీనగర్ సమీపంలోని ఉత్తరాఖండ్ రక్షక దేవత అయిన ధారీదేవి ఆలయం. స్థానిక ఆచారాల ప్రకారం ఇవి చూడకుండా యాత్ర పూర్తి కాదన్నముతారు. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ప్రయాణ చెక్లిస్ట్. ఇంటి నుంచి బయల్దేరే ముందు మీ ఓ శ్రేయోభిలాషిగా నేను మీకు చెప్పే కొన్ని ఖచ్చితమైన సన్నాహాలు ఇవి. పర్వతాలను గౌరవించడమంటే దానికి తగ్గట్టు మనల్ని మనం శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసుకోవడమే కదా. ఒక నెల ముందు నుంచే రోజుకు 5 కిలోమీటర్లు నడవడం స్టార్ట్ చేయండి, ప్రాణాయామం చేయండి. జూన్ నెలలో వెళ్ళినా సరే రాత్రికి టెంపరేచర్ 0 డిగ్రీలకు పడిపోతుంది. కాబట్టి 3 పొరల మందపాటి బట్టలు తీసుకెళ్ళండి. కనెక్టివిటీ కోసం ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్, అలాగే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం, పైన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే హరిద్వార్ దాటాక ఆల్కహాల్ గానీ సిగరెట్లు గానీ ముట్టనే ముట్టకండి. యాత్ర అంతా ముగిసేలోపు ఒక్కసారి ఆలోచించండి. మన బిజీ లైఫ్ స్టైల్ను, షెడ్యూల్ను ఆ హిమాలయాలపై బలవంతంగా రుద్దుతామా? లేక ఆ పర్వతాల ప్రశాంతతకు, శాశ్వతమైన లయకు మనల్ని మనం అప్పగించుకుంటామా? ఇదొక ట్రిప్ కాదు, ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణం. దయచేసి ఓపికతో, పూర్తి సన్నాహాలతో వెళ్ళండి. ఈ ప్రయాణానికి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే కామెంట్స్లో అడగండి, మనం మాట్లాడుకుందాం. మీ యాత్ర ఎంతో సంతోషంగా, సురక్షితంగా సాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ జై కేదార్, జై బద్రి విశాల్.